నన్ను షూట్ చేస్తావా? ఇప్పుడు చూడు, నా బాస్ వచ్చి మీ అందరినీ స్మాష్ చేస్తాడు. ఎవడు నీ బాస్? పెద్ద వార్నింగ్. సోల్జర్ ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని ది అన్డిఫీటెడ్ ది వన్ అండ్ ఓన్లీ అదే నాకు విజువల్ అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఎవరైనా విజువల్ వస్తే కింద వేయండి కామెంట్లో కూడా. ఏంటి పడిపోయారేంటి? మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నిద్రపోతున్నారా? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ప్లీజ్ 5 minutes. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. ఇదైతే కల్కి మూవీలో మన ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ అనమాట. నేను ఆల్రెడీ కల్కి మూవీ ఇంట్రో సీన్ అయితే చేశాను. కృష్ణుడికి సంబంధించిన ఒక అసలు ఏ విధంగా అశ్వత్థామకి శాపం వచ్చిందని చెప్పేసి ఇక్కడ తమ్ముడని కనబడుతుంది కదా. ఒకసారి అయితే ఈ వీడియో అయితే చెక్ చేయండి, ఇందులో అయితే ఉంటుంది. దాని తర్వాత ఒక 10 minutes వీడియో అయితే ఉంటుంది. అందులో రాజేంద్ర ప్రసాద్ గారి అయితే ఎంట్రీ సీన్ అయితే ఉంటుంది. అదైతే చేయట్లేదు, డైరెక్ట్గా ప్రభాస్ గారి అయితే ప్రభాస్ అన్న ఇంట్రో సీన్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం చేస్తాను. అలా వీడియో వస్తే లైక్ అయితే చేయండి. ఇంకా కల్కి మూవీలో ఎటువంటి సీన్స్ మీరు చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో రియాక్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో వీడియో అంటే మూవీ నచ్చితే కనుక. సో లెట్స్ కంటిన్యూ ద ప్రభాస్ అన్న ఇంట్రో సీన్. డైరెక్ట్గా ఈయన అంటే మీకు చెప్పాను కదా, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అనమాట ఇతను. సో పారిపోతుంటే వీళ్ళు పట్టుకోమని చెప్పేసి అది సో యూనిట్స్ కోసం పట్టుకోవడానికి వచ్చాడు. సో మనకు బుజ్జి ఫస్ట్ టైం ఎక్కడే కనపడుతుంది మూవీలో. లాక్ చేస్తారు. అయితే ఇది నా గన్. ఓ బుజ్జిని కాల్ చేస్తున్నారు. నన్ను షూట్ చేస్తావా? ఇప్పుడు చూడు, నా బాస్ వచ్చి మీ అందరినీ స్మాష్ చేస్తాడు. ఎవడు నీ బాస్? పెద్ద వార్నింగ్. సోల్జర్ ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని ది అన్డిఫీటెడ్ ది వన్ అండ్ ఓన్లీ అదే నాకు విజువల్ అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఎవరైనా విజువల్ వస్తే కింద వేయండి కామెంట్లో కూడా. ఏంటి పడిపోయారేంటి? మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నిద్రపోతున్నారా? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ప్లీజ్ 5 minutes. అరే నీ ఫైట్స్ గురించి క్రేజీ స్టోరీస్ విన్నాం బాస్. నీ గురించి నేను విన్నా. అబ్బా మంచి ఫైటర్, కానీ ఒక సైడ్ ఉండవంట. ఎవరు ఎక్కువ వేస్తే ఆ సైడ్ జంప్ అంటగా. ఇది మనబోటి భైరవ డైరెక్ట్ గా నా చేతిలోకి వచ్చి పడ్డాడు. 5000 యూనిట్స్ 5000 యూనిట్స్ 5000 యూనిట్స్ తెచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోండి. దమ్ముంటే మమ్మల్ని ఓడించి తీసుకో. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారో తెలియట్లేదు. అడిగి 1 2 3 4 కౌంట్ చేస్తున్నారు ఈయన. 5 అమ్ము చాలా మంది బుజి అమౌంట్ ఏది ఇచ్చి ఇప్పుడు 5000 యూనిట్స్ లేచి వెళ్ళి ఫైట్ చేయడం నా వాళ్ళు కాదు. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. ఎప్పుడో ఈ కామెడీ మిర్చి సినిమాలో చూసా. అంటే బాహుబలి కూడా జస్ట్ టచ్ చేశారు కానీ పెద్ద అనిపించలేదు ప్రభాస్ గారిని. అదిగో ఈ టైప్ యాంగిల్లో చూపించింది. ఈసారి రాజాషాప్ ఎలా ఉంటుందో చూడాలి. ఎలా 1 million యూనిట్స్ ఉన్నాయని దగ్గర కొంచెం తక్కువ. ఎంత? 250 యూనిట్స్ 250 యూనిట్లు. వాళ్ళని అడిగాను, నీకు స్పెషల్ మమ్మల్ని ఆపు, నీకు నేనే ఇంకొక 5000 యూనిట్స్ ఇస్తా. బోనస్ గా ఈ ముసలోడిని కూడా ఇస్తా. ఇప్పుడు ఓకే కదా, టోటల్ గా 10000 యూనిట్స్. 10,000 యూనిట్స్
పొద్దున్నే ఫైట్ వచ్చింది. పొద్దునైతే కొంచెం అయితే రాత్రి అవుతుంది. ఓకే, ఇంకా తప్పదన్నట్టు. ఇదే మనకి ట్రయల్లో చూపించారు కదా. ఏంటి పని చేయట్లేదు అవి? షూస్ ఛార్జింగ్ పెట్టాలి కదా. నీ షూస్ నువ్వే పెట్టుకో. కొంచెం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? సరే లీవ్ ఇట్. అక్కడ ఎవరు? ప్రభాస్ గారు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి లేదా? మంచి సాంగ్ పెట్టు, ఫైట్ మూడ్ రావాలి కదా. ముచ్చి లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే బాగుంటది. మ్యూజిక్ కొత్త చూసి పుట్టిన వానికి మరణము తప్పదు, ఏం జరుగుతుంది మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఇది సోకి ఇంకా తవ్వదు. ఈయనకి డాన్స్ చేస్తున్నారా? ఏంటిది బోలా? జస్ట్ ఒక బ్లింక్ అయితే వచ్చింది కదా లైట్, అది పడిపోయింది. ఇంత పెద్దది. ఒక్కొక్క హోలోగ్రామా? ఓకే, ఇంకా ప్లే అవుతుంది సాంగ్. ఆత్మను శస్త్రం ఛేదింపదాలు, అగ్ని దహింపదాలు. అది వాయువు ఆధ్వర్యం సమర్థులు కాదు. వాళ్ళ నాళ్ళే కూడేసుకుంటున్నారు. సర్కస్ చేసింది చాలు, ఎదురుగా వచ్చి నిల్చో. వచ్చారు. ఆత్మ నాశనము లేని చెక్ చేసుకుంటున్నాడా? దొరికి దొరికి పడిపోయాడు దాప. ఓ హెడ్లైట్ పగిలిపోయింది. నీకెందుకు? బుజ్జి కోపం వచ్చింది. పెయిన్ ఉందా? ఈ చుట్టోడేమో నా మొహం పగలు కొట్టాడు, నువ్వేమో కక్కలా ఎత్తుకున్నావు. చూసినా నీ తేనె కొట్టిని అంటే వాటిని చెట్టిగా కొట్టు. ఇప్పుడు పడబోతుంది ఇడికి. దెబ్బకి పడిపోయాడు. నానా పువ్వు భైరవ, మన బౌంటీ పోయింది. బౌంటీ నాది. ఇప్పుడు కొంచెం సీరియస్నెస్ వచ్చింది. చూద్దాం ఏం జరగబోతుంది. ఓకే, ఛార్జింగ్ అయిపోయినాయి ఈ లోపలనే. బహుశా సోలార్ ఛార్జింగ్ అయ్యి ఉండొచ్చు. అది రారట. ప్రభాస్ గారు వెళ్తే ఏమన్నా రారంటారా చెప్పండి? వెళ్ళాలి కదా. మెట్లు ఉన్నాయి కదా, అది పాయింటే కదా. ఉన్న పోతలో ఉన్నాడు కదా, నిజంగా ఎలా ఉన్నాడు. ఇద్దరు అంటే ఆ బాడీ గురించి కాదు నేను చెప్పేది, ఆ వేసుకున్న కాస్ట్యూమ్ గురించి నాకు చూస్తారా అనిపిస్తుంది. సో హెవీ బాడీస్ అది చూడు. ఏంటి ఇక్కడ ఎంతమందిని ఏముందిరా లోపల అంటే అదే అంటారా? అర్థమైంది. అదే అదేంటో కింద కామెంట్ చేయండి. ఇది మనకు కావాల్సిన సాంగ్.
ఒక రేంజ్. సాహోలో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. స్టేడియంలో కొట్టే ఊరికే ఓ రేంజ్ ఉంటుంది. అదిగో ఓయ్ ఏంటి జరుగుతుంది? ఏంటి మాట్లాడసా? అదేంటి అలా కూడా పడు. హీరో థ్యాంక్ యూ. ఆయాం మళ్ళీ బుజ్జి దగ్గరికి వచ్చాడా? ఓకే, మనకి ట్రైలర్లో చూపించిన షార్ట్ చూడండి కూడా వస్తుంది. ఇది కాదు, ఇది మన ట్రైలర్లో చూపించిన షార్ట్. ఇది అంటే పిల్ల బచ్చాలరా మీరంతా ఆయన ముందు. నాకైతే అలా కనబడుతుంది తెలుసా. ఫైట్ చేయాలి. వెళ్ళిపోయారు కిందకి వెళ్ళు. ఈ ఫోటోని ఎలా అయినా తమ్ముళ్ళ సజ్జని ట్రై చేస్తాం. అమ్మాయి కనబడిందా? కాదు కాదు, కాంప్లెక్స్. ఓ ఇద్దరు వెళ్ళిపోయి ఏం చేస్తారు ఇప్పుడు? ఓ హాయ్, ఇద్దరిని కలిపి స్మాష్ చేస్తారు. నాకు కూడా విజిల్ అనిపిస్తుంది కానీ నాకు రాదే. చూసా, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, రెబల్ ఫ్యాన్స్. ఓకే, ఇస్తున్నాడు 5000 యూనిట్స్. మొత్తం మాడి మస్ అయిపోయాడుగా. దీనికి యూనిట్స్ ఏం రావలేదు, తీసుకో. అయ్యి కాలభైరవుడు ఒకప్పుడు కాశీని రక్షించేవాడని నమ్మేవారట. ఇప్పుడు కాశీని భైరవా. అబ్బా, ఎలివేషన్ మామూలుగా లేదుగా ప్రభాస్ గారికి. కాపాడతాడు. పరుగు తీసేశారండి. ఓకే, నేను వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఈ కల్కి మూవీలో సీన్స్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు ఎంత ఫాస్ట్గా కామెంట్ చేస్తే అంత వీడియోస్ అయితే చేస్తాను. దీని తర్వాత బెస్ట్ సీన్ ఇంటర్వెల్ సీన్ చేద్దామా? ఇంటర్వెల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారికి ఈయనకి ఒక స్పెషల్ ఫైట్ అయితే ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అది. సో కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం అమితాబ్ బచ్చన్ గారు సీన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్. ఇందులో అంతకు మించి అదే బెటర్. సో ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ వచ్చే ఫైట్ అయితే ఉంటుంది, చాలా హైలైట్ ఉంటుంది. అది కావాలొద్దు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఆ వీడియో అంటే ఈ వీడియో కాదు, మూవీ నచ్చితే, సార్ ఈ మూవీ నచ్చితే లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే నేను చేసింది అయితే ఇందులో ఏమీ లేదు, జస్ట్ మీకు అయితే ఒక మూవీ సీన్ అయితే చూపించాను అనమాట. నాకైతే ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, నాకు ఎటువంటి రైట్స్ అయితే లేదు మూవీ అప్లోడ్ చేయడానికి. సో రియాక్షన్ ద్వారా మనం ఒక వీడియోని అయితే నేను రియాక్ట్ అవ్వచ్చు ఒక మూవీ సీన్కైనా ఏదేనికైనా. సో దాని ద్వారా. కాకపోతే కింద కామెంట్ ఏంటి అడుగుతున్నారంటే, సో సీన్ జరిగేటప్పుడు మాట్లాడొద్దు అంటున్నారు. సో భయ నాకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఏం కాదు, నేను మాట్లాడకపోతే వీడియో అసలు మీ దగ్గర కూడా రాదు, సో బ్లాక్ అయిపోద్ది అనమాట వీడియో. అందుకని నేను మాట్లాడడం అయితే జరుగుతుంది. ఒక్క పాయింట్ మీరు అయితే అబ్జర్వ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ చూసిన ప్రతి ఒక్కరికి వీడియో వస్తే లైక్ చేయండి.